లిటరలీ ఇట్ ఈజ్ ఏ లైఫ్ లెర్నింగ్ స్కూల్, జీవిత పాఠశాల. సింపుల్గా వన్ లైన్లో చెప్పాలంటే బిగ్ బాస్ షో. కానీ ఆ పాఠాలు నేర్చుకుని సర్టిఫికెట్తో ఇంకా రాకుండానే గేటు బయట ఎంత రచ్చ అయిపోయింది, అరెస్టులు గొడవలు, బ్యాడ్ నెగిటివ్ అనిపించలేదు మీకు? అంటే నేను ఒక్కటి చెప్తాను, ఇందులో ప్రశాంత్కి ఎటువంటి సంబంధం లేదు. మూర్తి గారు తాగుతారు నైట్ 12-1 గంట అప్పుడు, పోలీసు వాళ్ళు ఉంటారు, ఒక చట్టం ఉంది ఇక్కడ అని ఆ సోయ ఉండదు వాళ్ళకి. వాడిదేం తప్పు, ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టడం, అదే చెప్తున్నా కదా. నేను పోలీసు వారిని కూడా క్షమాపణ కోరాను నేను, ఎందుకంటే అది ఆ అబ్బాయి తప్పు కాదు, ఆ అబ్బాయి కోసం వచ్చిన వాళ్ళ తప్పు. అయినా కానీ తీసుకొని పాపం ఆ అబ్బాయిలు ఆ గెలిచిన ఆనందం కూడా లేకుండా పోయింది అబ్బాయికి. సో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మూర్తి గారు, జరగవా? జరుగుతాయి. దానికి ముందే అంటే నేను అనుకుంటాను ఇది వీళ్ళకి కూడా మంచి లెసన్, ఎవరికి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా నెక్స్ట్ టైం ప్రాపర్ ప్రోటోకాల్ అంతా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అదే రియాలిటీ షోలో నువ్వు గెలిస్తే బయటకు వచ్చి హీరో ఏమో అనుకున్న స్థాయిలో 2 ఫ్యాన్స్ కొట్టుకున్నట్టుగా నువ్వు ఆర్టీసీ ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టేసి కొట్టేస్తాను పగలగొడతా అనే స్థాయిలో ఏంది అసలు? ఏం గెలిచినట్టు వాళ్ళు ఏం నేర్చుకున్నాడు 110 రోజుల్లో? ఆ అబ్బాయి అనలేదండి, ఆ అబ్బాయి చేయలేదు సార్, బయట వాళ్ళు ఎవరో చేశారు అడికంత పాపం. నిజంగా సార్ నేను చెప్తున్నాను మీకు ఒక విషయం చెప్తాను మూర్తి గారు, మీరు నమ్ముతారో లేదో ఈ విషయం చెప్పొచ్చు. ఆ అబ్బాయికి 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో, ఇన్స్టాలో 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీని ద్వారా డబ్బులు వస్తాయనే విషయం కూడా అబ్బాయికి తెలియదండి. మాంటేజ్ తెలీదా? మాంటేజ్ చేసుకోలే? ప్రామిస్. అదేంటి మామూలు ఐ స్వేర్ ఆన్ గాడ్, తక్కువ ఉన్నవాళ్ళు. ఐ స్వేర్ ఆన్ గాడ్, నిన్న నేను వచ్చినాక చేసేదని. అంటే అతను సోషల్ మీడియా మేనేజర్ ఎవరో మానిటైజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు? ఏమీ తెలియదు బాపు, బోలాబాలి పిల్లగాడండి, రాగా ఉంటాడు అంతే. అంతే. ఆ అబ్బాయి చెప్పి చేయించేంత తెలివితేటలు కూడా లేవు. అబ్బాయి చేయించి ఉండట్లే కానీ ఆ ఫ్యాన్స్ లోపల ఉన్నాడు, అసలు కనెక్షన్ లేదు. మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పడానికి కూడా. కాకపోతే ఏంటంటే వాడి బ్యాడ్ లక్ ఏంటంటే మీరు నేను వాడు అందరం కలిసి బైకులు వేసుకొని వెళ్తా ఉన్నాం, గబక్కన పోలీసు వాళ్ళు ఆపితే దొరికేసాడు వాడు. లైసెన్స్ మన దగ్గర కూడా లేదు, కాకపోతే వాడు దొరికాడు ఆ రోజు, వాడికి పడ్డాయి చలాన్లో. అంతే మూర్తి గారు, అంతమించి ఏం లేదు.